అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న వస్తువుల్ని కొనాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. చాలా కాలం నుంచి ఈ సేవలను ఉచితంగా ఉండటం కంటే ఛార్జీలను వసూలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థను కూడా మానిటైజ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తాజా రిపోర్ట్ చెబుతోంది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ పైన మర్చెంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకుని ఎండీఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. యూపీఐ ద్వారా 3,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఛార్జీలు విధించే యోచనలో ఉంది. అంటే 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ పాలసీకి స్వస్తి పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూపీఐ ద్వారా 3,000కు పైగా చేసే ట్రాన్సాక్షన్లపై ఈ ఛార్జీలు విధించే ఆలోచనలో కేంద్రం ఉంది. చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉంది. పెద్ద వ్యాపారులపై 0.3% ఎండీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9% నుంచి 2% వరకు ఉన్నాయి. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండీఆర్ విధించే ప్రసక్తి లేదని సమాచారం. ఈ ఎండీఆర్ ఛార్జీలను తిరిగి తీసుకురావటం వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లావాదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరు. ఈ ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. 3 ఏళ్ల ముందు వరకు యూపీఐ ఆధారిత చెల్లింపుల్ని ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు కొంత మొత్తం ఛార్జీలను బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చేది. అయితే యూపీఐ చెల్లింపులపై ఈ ఎండీఆర్ ఛార్జీలను కేంద్రం 2022లో తొలగించింది. అనంతరం ఈ ప్రాసెసింగ్ ఖర్చుల్ని భర్తీ చేసేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ సబ్సిడీల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కొత్త ఛార్జీల విధానాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.